భ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని కోరుతూ ఈరోజు ఒక విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య నేను ఆ ప్రిడిక్షన్స్లో చాలా వరకు నేను ఎంజాయ్ చేయడం జరుగుతుంటాను అనమాట. ఎంజాయ్ అంటే ఎలా అంటే నేను చెప్పినవి జరిగినప్పుడు, ఆ పెళ్ళిళ్ళు సక్రమంగా అయినప్పుడు, ఆ యొక్క శుభకార్యాలు ఏ శుభకార్యమైనా కూడా చక్కగా అయినప్పుడు నేను మీకంటే ఎక్కువ సంతోషపడేవాడిని నేనే ఉంటాను. దాంతో ఎవరికైనా సరే, మా క్లయింట్స్ ఎవరైనా సరే ఆ సంతోషంలో చాలా ఇష్టపడుతుంటాను అనమాట. నేను ఇప్పుడు ఎవరికైనా అంతే కదా, ఏ జ్యోతిష్యులకైనా కానీ వాళ్ళు చెప్పింది జరిగినప్పుడు వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. వాళ్ళకు ఒక వాళ్ళ యొక్క దీంతో ఒక కిరీటంలో ఒక ఫెదర్ అంటాం కదా, అట్లాంటివి వాళ్ళ అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మేము నార్మల్గా నేను కూడా ఏ పూజలు నేను చేయడానికి వెళ్ళను పర్సనల్గా. కొన్నిటికి మాత్రం తప్పనిసరిగా వెళ్తూ ఉంటాను. అది నా యొక్క అవసరం ఉన్నప్పుడు, నా యొక్క గైడెన్స్ అక్కడ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ పీపుల్స్కి నేను వెళ్తూ ఉంటాను అనమాట. వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, ఎగ్జాంపుల్ ఒక పెళ్లి కానీ, ఒక ఇల్లు కట్టడం కానీ, ఏదైనా కానీ, ఒక ఉద్యోగం దొరకడం కూడా వాళ్ళ యొక్క శ్రమ, ఆర్థిక వాళ్ళ యొక్క పరిపుష్టత ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒక ఇల్లు కట్టాడు అనుకోండి, వాళ్ళు దాంతో కొన్ని లక్షల పైన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటుంది అనమాట, వాళ్ళ యొక్క స్తోమత కొద్ది. అదేవిధంగా ఒక పెళ్లి చేశారనుకోండి, వాళ్ళ స్తోమత, వాళ్ళ యొక్క స్టేటస్ 10 మందిలో బాగున్నట్టు వాళ్ళు చూపించుకోవాలి. అక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఒక యాస్పెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ప్రతి 10 మంది గమనిస్తారనమాట. ఈ కాలంలో కూడా పెద్ద ఫ్యామిలీస్ ఏమి ఉండవు ఎవరికి కానీ, 2-3 పిల్లలు అంటే 1-2 పిల్లలు, ఇట్లాంటి కుటుంబాలు ఎక్కువ కనబడతాయి. అప్పుడు చేసేటప్పుడు కూడా ఖర్చుకు వెనకాడరు అనమాట ఎవరు కానీ. ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఒక పెళ్లి చేసేటప్పుడు కానీ, ఒక చదువు చదివించినప్పుడు కానీ ఎవరు దాన్ని వెనకాడరు అనమాట. వెనకాడకుండా అక్కడ వాళ్ళని చదివించడం, ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ జరుగుతుంది. నేను ఒక జ్యోతిష్యుడిగా నేను గమనించడం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో పోవలసి వచ్చినప్పుడు, ఓకే, ఇప్పుడు ఒక పెళ్ళి కూడా చాలా యొక్క శ్రమ కూడినటువంటి ఈ కాలంలో చేయడం అనమాట. ఒక చౌల్ట్రీ బుక్ నుంచి బుకింగ్ కళ్యాణ మందిరం బుక్ చేయడం నుండి, అదేవిధంగా ఒక మంచి బట్టలు అక్కడ కాన్ఫర్మైజ్ అవ్వకుండా తీసుకుంటారు. అదేవిధంగా నగలు కాన్ఫర్మైజ్ అవ్వకుండా దానికి తగ్గట్టు, అవసరానికి తగ్గట్టు, కమిట్మెంట్కి తగ్గట్టు తీసుకుంటారు. అదేవిధంగా ప్రయాణాలకు కావాల్సినటువంటి, అదేవిధంగా ఈ డ్రెస్సులు కొనడం కానీ, ఒక కళ్యాణ వేదికను సెలెక్ట్ చేసుకోవడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ప్లేస్ జరుగుతుంది. ఇప్పుడు ఒక పెళ్ళి ఇంటికి కూడా ఇప్పుడు సామాన్యంగా అవడం అంత ఈజీగా కాదు, మనకు తెలుసు అనమాట. ఒక పెళ్లి కుదరాలంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు ఆ అమ్మాయిలు కూడా పెళ్ళి చాలా కష్టంగా అవుతుంది. వాళ్ళు ఒప్పుకోరు, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరు, లేదంటే వేరే ఏదో ఎక్స్పెక్టేషన్. అబ్బాయిలకి పెళ్లి కాదు, అమ్మాయిలు కూడా పెళ్ళి అవ్వడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయిలకి ఏమైనా పెళ్ళి అవుతుందంటే అంత ఈజీగా అవడం లేదు, ఎందుకంటే కాల పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. అది వేరే సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేను ఇంపార్టెంట్గా నేను ఏం చెప్పాలనుకున్నాను ఈరోజు అంటే, ఒక సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఒక పెళ్లిలో జరిగినప్పుడు అక్కడ సన్నాయి నుండి ఆ కళ్యాణ వేదిక చౌల్ట్రీకి పెట్టాల్సిన ఖర్చు, డెకరేషన్స్, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా కాంట్రాక్ట్ పైన తీసుకోవడము, లేదంటే దానికి ఇంత కమిట్మెంట్ చేయడము, లేదంటే క్యాటరింగ్ అది దానికి పెట్టడం, ఏదో ప్రతి ఒక్కటి దాని యొక్క ఇంపార్టెంట్ చూపిస్తుంది అనమాట. ఒక కళ్యాణ వేదికను అలంకరించుకోవడం కూడా ఈ కాలం పరిస్థితులు తగ్గట్టు అలంకరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దానికి తగినట్టు ఖర్చు పెడతారనమాట. అదేవిధంగా ఫుడ్, భోజన సదుపాయాలు కూడా దానికి కావాల్సినంత వెరైటీస్ చేసుకోవడం కానీ, దానికి తగినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు చేస్తారు, తప్పేం లేదు. అదేవిధంగా మీ గోల్డ్ కానీ, మీ యొక్క కాస్ట్యూమ్స్ అంటే మీ యొక్క వస్త్రాలు తీసుకోవడం, పట్టు వస్త్రాల నుండి చాలా వరకు కొంటారనమాట. అది వేల పైన కొనడం, వాళ్ళ యొక్క స్తోమత తగినట్టు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పెళ్లిలో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక పెళ్లి చేసినప్పుడు ఒకసారి చేస్తాం కాబట్టి అది ఒక తీపి జ్ఞాపకం ఉండిపోవాలనే ఉద్దేశంతో అందరూ చేస్తారు. ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటానంటే, ప్రతి ఒక్కరికి తాంబూలము మర్యాద జరుగుతుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది, వచ్చిన వారికి అందరికీ.
తినుబండారాలు ఇవ్వడం జరుగుతుంది, ఏదైనా స్వీట్ లాంటివి ఏదైనా కూడా ఇవ్వడం, ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి చేరేట్టు చూసుకుంటారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తామంట, పత్రిక ఇచ్చి వాళ్లకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి పిలుస్తారనమాట. అంత మర్యాదగా పిలుస్తారు. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, మీరు దీన్ని ఒప్పుకోవాల్సిందే, ప్రతి ఒక్కరికి కూడా ఒప్పుకోవాలి. మీకు ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, పెళ్లి కాలేదు, పెళ్లి కానప్పుడు ఒక ముహూర్తం పెట్టడం, లేకపోతే దానికి పరిహారం చేసి ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తారనమాట వాళ్ళు. అది మీకు సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మీ ఇంట్లో ఒక పత్రికలు ఇవ్వడం అని ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట. మీ కుల దేవతకు, గ్రామ దేవతకు, తర్వాత పెద్ద సుమంగళీలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ ముహూర్తం పెట్టినటువంటి ఈ జ్యోతిష్యులకు కానీ వాళ్ళు మర్చిపోతారనమాట, వాళ్ళకి ఇవ్వడం, పత్రిక ఇవ్వడం మర్చిపోతారు. అది కామన్గా జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళు పరిహారాలు చేసినా కూడా వీళ్ళకి ఇవ్వడం మర్చిపోతారు. మీరే పెట్టినారు కదా, మీకు తెలియదా అన్నట్టు. కానీ మా పెళ్ళికి రాండిని పిలవాలన్నమాట. అదేవిధంగా మీ కులదేవతకు ఎందుకు ఇవ్వాలి అంటే, కులదేవతను ఫస్ట్ ఇవ్వాలి. మీ కుల పెద్ద ఆయన, మీ కులదేవత, అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇవంతా కూడా శుభ సంకేతాలు. ఇవంతా ఇవ్వడం అది శుభ సంకేతాలుగా ఉంటుంది. అది ప్రాసెస్ అనమాట. గ్రామ దేవతకు పూజ చేయడము, లేదంటే పెద్దలను గౌరవించడం, ఇవంతా కూడా అదొక సాంప్రదాయం. ఇది కూడా ఒక సాంప్రదాయంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇది మేము చెప్పకపోతే మీకు ఎవరు చెప్పరు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. మేము చెప్పకపోతే ఎవరు చెప్పరు. లేదంటే కాలజ్ఞానంలో ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంతమంది కమర్షియల్స్ ఉంటారు, మీరు వచ్చినప్పుడు పిండేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళతో మీ బిహేవియర్ ఏ విధంగా చేసుకోవచ్చు. కొన్ని మీ వెల్ విషర్స్ ఉంటారు, ఎవరైనా అవ్వచ్చు. మీ వెల్ విషర్స్ ఉన్నప్పుడు వాళ్ళను మర్యాదపూర్వకంగా కలవడం, వాళ్ళకు ఒక పత్రిక ఇవ్వడం, ఇది ఒక మినిమం సెన్స్ అంటాం కదా, అదొక కర్తవ్యంగా తీసుకోవాలి. అదేవిధంగా అది ఇచ్చిన తర్వాత ఒక పెళ్లికి వచ్చినప్పుడు ఒక పురోహితులు, ఇప్పుడు ఏంటంటే కూడా పురోహితులు కూడా, నేను ఎందుకు ఈ మాట వస్తున్నానంటే ఈ మధ్య గమనిస్తుంది చెప్తున్నాను నేను. ఇక్కడ మీ పెళ్ళి అన్నీ సరిపోయినాయి, మీరు డబ్బులు పెట్టి తీసుకున్నారు, బాగా మంచి వంటలు చేసుకుని తిన్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, మంచి నగలు వేసుకున్నారు, మంచి వాద్యం ఉంది, అన్నీ ఉంది, మంగళకర వాద్యాలు అన్నీ చేసినారు, చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరు అన్నీ బాగుంది, మీ బుక్ చేసిన చోల్టర్ కూడా బాగుంది. అక్కడ మీ ఇంట్లో ఒక కార్యం చేసేటప్పుడు ఒక పురోహితుడు ఉంటాడు. పురోహితుడు అంటే మీ పురోహితం కోరేవాడు. మీ యొక్క నమ్ముకున్న వాళ్ళు ఒకరు వస్తారనమాట అక్కడికి. మీరు పిలిచారు కాబట్టి ఆ కమిట్ అయ్యి అక్కడికి వస్తాడు ఆయన, ఆ పురోహితుడు. ఆ పురోహితుడు వచ్చినప్పుడు మీరు ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఎవరైనా అంతే, ఎంత డబ్బులు ఇస్తామంటే అంత డబ్బులు ఇస్తారు, లేదని కాదు. అది ఇప్పుడు కూడా గూగుల్ పే, జీపే, మనీ ట్రాన్స్ఫర్లు ఇవంతా జరుగుతుంది, లేకుండా లేదు, అందరూ కూడా చేస్తున్నారు. అక్కడ ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి ఉంది. ఎవరు వచ్చినా కూడా భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇస్తున్నారు కదా, ఏ క్యాస్ట్ అని అయిపోయింది. ఓకే, అక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు తాంబూలం ఇస్తున్నారు, వాళ్ళకి గౌరవ మర్యాదలు చేస్తున్నారు. ఈ పెళ్ళంతా అయిన తర్వాత వాళ్ళకు దక్షిణ ఇస్తారన్నమాట, చేతులు తీసుకొచ్చి డబ్బులు నేరుగా పెట్టేయడం, అది చాలా తప్పు కదా. అది ఒక తాంబూలం ఇవ్వాలి. ఏది ఇచ్చినా కూడా మీ యొక్క అక్కడ వేదమంత్రాలు ఏం జరుగుతుంది, అక్కడ కూడా మీ యొక్క మంచి కోరిది అన్నీ కూడా తదేవ లగ్నం నుంచి వాళ్ళు చెప్తారనమాట. ప్రతి ఒక్కటి మీ యొక్క మంచి లగ్నము, మంచి కార్యము, ఇవంతా కూడా మంచి జరగాలి, మీకు అన్ని ఇదంతా కూడా ఈ మంగళ కార్యం జరుగుతుంది కాబట్టి మీరంతా బాగుండాలి అనే మంత్రార్థాలతో మిమ్మల్ని అంతా కూడా ప్రతి ఒక్కదానితో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా మన ఇంట్లో చేస్తారనమాట. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు ఎలాగ ఇవ్వాలి, మీరు డబ్బులు ప్రతి ఒక్కరూ ఉంటుందండి, డబ్బులు లేకుండా ఎవరు ఉండరు ఈ కాలంలో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ సంభావన మీరు ఇవ్వకపోతే ఇంకోరు వచ్చి ఇస్తారు వాళ్ళకు, అర్థమైంది కదా. అదేవిధంగా ఒకరిని నమ్మి ఇంకోరు బతకరు, గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని నమ్మి ఒక పురోహితుడు బతకడు, పురోహితుడు నమ్ముకొని మీరు ఉంటారు. ఇట్స్ కామన్, వైస్ వర్సా ఉంటుందన్నమాట. అంటే ఈ పురోహితుడు లేకపోతే ఇంకొక పురోహితుడు దొరుకుతాడు, అది అక్కడ డౌటే లేదు. వాడికి డబ్బులు కావాలి, మీకు కార్యం జరిగిపోతుంది. అది కార్యం ఎలాగైనా జరుగుతుంది. ఆ ముహూర్తం వచ్చినప్పుడు పద్ధతితో ఏదో ఒక రకంగా అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, కార్యం అంతా అయిపోయింది, మీరు సంభావన ఇవ్వాలి. సంభావన ఇచ్చేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది మర్చిపోతున్నారు. ఒకటి ఏంటంటే తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. ఓకే, అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. అది తీసుకోరు ఈ మధ్య. అదేవిధంగా ఇప్పుడు ఒక పక్కన మాట్లాడుకొని ఒక డబ్బులు ఇచ్చేస్తారు. నేను ఇంకో చెప్తున్నాను, మీరు కూడా తాంబూలం ఇవ్వాలండి, వాళ్ళకు వచ్చిన వాళ్ళకు తాంబూలం తీసుకుని తాంబూలం ఇచ్చి వాళ్ళను సాగనంపండి. నేను చాలామందికి చెప్పిన, మీరు డబ్బులు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, ఒక తాంబూలం ఇవ్వండి వాళ్ళకు. తమలపాకులు, వక్కలు, ఏదైనా పండు, లేదంటే ఒక
కొబ్బరికాయ ఇమ్మన్నాను, ఇంకేముంది వాళ్ళని. ఈ చెవులో విని ఆ చెవున వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సొసైటీని మనమే దాన్ని మిస్ఫైర్ చేస్తున్నాం సొసైటీలో. మనం ఒక బాండింగ్స్, మీ పెళ్ళవగానే వాళ్ళతో పని ఉండదు, అది మర్చిపోవడం జరుగుతుంది. మళ్ళీ పెళ్ళినప్పుడు మీరే రావాలి, అవంతా జరుగుతుంది. అట్లా కాదు, ఒక బాండింగ్, ఒక మంచి రకమైన ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి మీరందరూ కూడా. నేను అదే కోరుతున్నాను. ఇప్పుడు మీకు ఒక జ్యోతిష్యుడు చెప్పినాడు, వాళ్ళకు ఒక పత్రిక ఇవ్వడం, వాళ్ళ పత్రిక ఇచ్చేస్తే వాళ్ళు వస్తారని అనుకోవద్దండి, వాళ్ళు రారు. మీరు కావాలనుకున్నప్పుడు, వాళ్ళకి వీలైనప్పుడు మాత్రమే వస్తారు. అదొకటి. మీకు వచ్చిన పురోహితుడు కూడా అంతే, మీ యొక్క విన్నపం మేరకు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకు తెలిసిన పద్ధతుల్లో మీ ఇంట్లో బాగా జరగాలని వాళ్ళ ఒక దృక్పథంతో వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ దృక్పథాన్ని మీరు వాళ్ళని అనుసరించకపోవడం చాలా మంచిది. మా ఇంటి పద్ధతులు ఇట్లా చేయండి, చేస్తారు. అదేవిధంగా వాళ్లకు అవమానపరచకూడదు, వాళ్ళను అవమానపరచకుండా వాళ్ళకు సరైన మర్యాదలు ఇచ్చి వాళ్ళను అక్కడ వాళ్ళు సత్కరించి పంపిస్తే మంచి ఆశీర్వాదంతో పంపిస్తారు. ఇప్పుడు ఏ కార్యం చేసినప్పుడు, పురోహితులు చేసినప్పుడు వేద మంత్రాలు వాళ్ళకే వచ్చి పురోహితులకే వస్తుంది. మనకు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఆ కార్యం నడిపించినటువంటి వ్యక్తి దగ్గర సరైన పద్ధతి ఏంటి, ఆస్తులు అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకు. తాంబూలం అని చెప్పాను కదా, ఒక పండు, ఒక తమలపాకులు ఒక్కలు, ₹1 దక్షిణ పెట్టి ఇచ్చినా కూడా వాళ్ళకు అదొక పద్ధతిని పాటించండి. చెప్పినా కూడా వినకుండా పోవడం అదొక మూర్ఖత్వం అవుతుంది. అది చేయొద్దండి. అది ఎందుకంటే మీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఎన్నో వేల లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ₹1 లేదా ₹10 ₹100 పెట్టడం వల్ల మీరు నష్టం ఏది ఉండదు. అది ఏ పురోహితుడైనా అవ్వండి, మీ పురోహితుడు అవ్వండి, ఏ ఊరు పురోహితుడైనా తెప్పించుకోండి, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళని చేసుకోండి. కానీ ఈ పద్ధతులు మాత్రం, సాంప్రదాయాన్ని వదలొద్దండి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మీ మంచి కోరేవాళ్ళు. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడి దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు మీకు పెళ్ళి అవుతుందని చెప్పినప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి అవుతుందంటే మీ మంచి కోరి చెప్తాడనమాట. పరిహారం మేమే వచ్చేస్తామని ఎవరు చెప్పరు. నాకు తెలిసినందుకు నేను చెప్పను. నన్ను అడిగితే అరేంజ్ చేస్తాను. అట్లా ఉంటుంది సిస్టమ్ అనమాట. మీరు దయచేసి అంతా అర్థం చేసుకుని ఒక సాంప్రదాయాన్ని, ఒక విలువలు, ఓకే, మీ పురోహితుడికి ఒక విలువ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వచ్చినటువంటి మీ మంచి కోరి చేసినటువంటి వాళ్ళకు మీరిచ్చే తాంబూలము మర్యాద అదే అనమాట. తాంబూలం ఇస్తే అది మంచి మర్యాద, సాంప్రదాయం, పూర్ణ ఫలం. ఏది ఇచ్చినా కూడా ఫలం పండ్లు ఉన్నప్పుడు ఏంటంటే ఫలం అని పండ్లు. మీ యొక్క చేసిన కార్యానికి పూర్ణ ఫలం లభిస్తుంది. ఇది ఉద్దేశంగా పెట్టుకోండి. వేరే అన్యదా భావించకుండా మీరు దీన్ని 10 మందికి కూడా దీన్ని షేర్ చేయమని మాకు చెప్తాను. నేను నా వీడియోలో నేను చెప్పను, అయినా మీకు చెప్తాను. 10 మందికి దీన్ని ఈ సాంప్రదాయాన్ని తెలియజేయండి. ఓకే, పని అయ్యేంత వరకు పని అయిన తర్వాత ఇంకోలాగా ఉండద్దండి. ఎందుకంటే మీరు పెళ్ళి మీకోసం వాళ్ళు ఎదురు చూడరు, ఎవరి కోసం ఎవరు ఎదురు చూడరు. ఈ కాలంలో వాళ్ళకు తగినట్టు ఉంటుంది. దయచేసి ఇది అర్థం చేసుకుని ఒక సాంప్రదాయానికి విలువలు ఇవ్వమని మాత్రమే కోరుతున్నాను. దీన్ని 10 మందికి స్ప్రెడ్ చేయండి అని దీన్ని నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఓకే, ఈ సాంప్రదాయాన్ని బలపరుద్దాం. మనకు హిందూ సాంప్రదాయంలోనే ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వేరే సాంప్రదాయాలు మనకు చెప్పలేము, అక్కడ లేవు అక్కడ. అందుకని మనం పాటించాల్సి వస్తుంది. దీన్ని 10 మందికి తెలియచేయండి. దీన్ని మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో చెప్తున్నాను. దీన్ని కాపాడుకుందాం. మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి, ఇంకెవ్వరూ కాపాడలేరు. ఓకే, దీన్ని అర్థం చేసుకుంటారని 10 మందికి ఇది ఒక మెసేజ్ లాగా వెళ్ళాలని మీకు విన్నపం చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.